నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కింద హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ వీడియో సగటు కూటమి కార్యకర్తల యొక్క ఆవేదన నేను తెలియజేసే ప్రయత్నం, నా మాటల ద్వారా, నా విశ్లేషణ ద్వారా అందించే ప్రయత్నం తప్ప ఇందులో కొత్తగా కల్పించింది ఏమీ లేదు. కొత్తగా ఎక్కడో గాలి పొగేసి చెప్పేటటువంటి అంశాలు అయితే అసలు లేవు. సగటు కూటమి కార్యకర్తలు ప్రస్తుతం ఒక అంశం అయితే బాగా ఆవేదన చెందుతున్నారు, ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. కాస్త మా నాయకుల్ని ఎవరన్నా లేపండి అయ్యా, వాళ్ళ మొహాన నీళ్లు జల్లి లేపే ప్రయత్నం చేయండి అయ్యా, మరీ మొద్దు నిద్రపోతున్నారయ్యా, మరీ గుర్రు పెట్టి పడుకుంటున్నారయ్యా, కొంచెం లేపండి బాబు అని చెప్పేసి వాళ్ళ ఆవేదన, ఆక్రందన, వాళ్ళు లేస్తే బాగుండు, కాస్త ముద్దు నిద్ర వీడితే బాగుండు అనేటటువంటి ఆశతోటి మాట్లాడుతున్నటువంటి అంశాలు అయితే నా చెవిన పడ్డాయి. నేను చూశాను, చదివాను అనమాట. ఏంటా అంశాలంటే, ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయిపోయింది. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా యాక్టివ్ అవుతున్న సంగతి తెలిసినా ఈ 4-5 రోజులైతే అసలు వాళ్ళ యాక్టివ్ మామూలుగా లేదు, హైపర్ యాక్టివ్ అంటారు కదా, ఆ స్థాయిలో వెళ్ళిపోయింది. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం, వాళ్ళు తీసుకొస్తున్నటువంటి అంశాలు, అమ్మో సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఇదే నిజమేనేమో, ఇది మాత్రమే నిజమేనేమో అని చెప్పేసి నమ్మే రీతిలో ఉంటున్నాయి అనేదైతే వాస్తవంగా కనిపిస్తున్నటువంటి చిత్రం. దానికి విరుద్ధంగా కనీసం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయకుండా చాలా అంశాలు వీళ్ళు చెప్పినంత మాత్రాన ప్రజలు ఏమైనా పట్టించుకుంటారా అని చెప్పేసి పట్టించుకోకుండా ఉదాసీనతతోటి మొద్దు నిద్ర గుర్రు పెట్టి మా వాళ్ళు నిద్రపోతున్నారు, లేవండి మహాప్రభు, ఎవరన్నా లేపండి మహాప్రభు అని చెప్పేసి అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. సో ఆ పాయింట్లలో నేను కొన్నిటిని, మరీ సమయాభావం, మరీ ఎక్కువ సమయం తీసుకోకుండా కొన్నిటిని మాత్రం నేను టచ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అందులో మొదటగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటయ్యా అంటే కల్తీ నెయ్యి అంశం. ఇది వైసీపీ ఎంత తెలివిగా తన వైపుకు మలుచుకుంది, ఎంత విషప్రచారం చేస్తోంది, ఏ రకంగా అసలు కూటమి వాళ్ళనే, తప్పు చేసిన వాళ్ళైతే కూటమినే ఇరకాటంలో పెట్టేటటువంటి ప్రయత్నం ఎంత అద్భుతంగా చేస్తున్నారనేది ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేస్తే మొద్దు నిద్రపోతున్న వాళ్ళు కూడా చర్నాకోలతో వీపు మీద చరిచినట్టుగా లేచి కూర్చోవటం అయితే ఖాయం. ఎస్, ఇంకేముంది, అసలు జంతు కొవ్వు కలిపారు, గొడ్డు మాంసం కలిపారు, పంది కొవ్వు కలిపారని చెప్పేసి రకరకాలుగా ఈ దుర్మార్గులు మా మీద విషప్రచారం చేశారు. ఈరోజు సిట్ మాకు క్లీన్ చిట్ ఇచ్చింది. సిట్ ఎలాంటి జంతు కొవ్వులు లేదని చెప్పింది. సిట్టు అందుట్లో ఇలాంటి అవశేషాలు ఎక్కడా మేము కనుగొనలేదని చెప్పింది. మరి మా మీద అంత దుర్మార్గంగా ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు, కూటమి మాకు క్షమాపణ చెప్పాలి. సనాతని పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావు నువ్వు? ఆ దేవుడు నిన్ను శిక్షించకుండా ఉంటాడు, నువ్వు చేసిన పాపానికి ఆ దేవుడు నిన్ను శిక్షించకుండా ఉంటాడా అని చెప్పేసి ఒక వెర్షన్లో అసలు దున్నేస్తున్నా. ఆశ్చర్యపోవటం అయితే మాలాంటి వాళ్ళ వంతు కూడా అయింది. ఎందుకంటే నేను నిన్న వీడియోలో ఉదాహరణ కూడా చెప్పాను, చాలా పర్టికులర్ ఉదాహరణ. వాళ్ళు చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. మీరు కత్తి తీసుకొని పొడిచి చంపారు అని చెప్పేసి ఆరోపణ చేశారు, కానీ దర్యాప్తులో కత్తితో కాదు గొడ్డలతో చంపినట్టుగా తేలింది. కాబట్టి కత్తి తీసుకుని పొడిచి చంపేశారు అని చెప్పేసి మా మీద ఆరోపణలు చేసిన వాళ్ళందరూ వరుసకొచ్చి నిలబడి మాకు క్షమాపణ చెప్పండి, ఇంత దుర్మార్గంగా మా మీద కత్తితో పొడిచి చంపారని చెప్పేసి అభియోగాలు మోపుతారా, అభాండాలు వేస్తారా, మాకు క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి ఒక టెంపర్తనంతో మాట్లాడుతున్నారు. ఒరే, కత్తి అయితే ఏంటి, గొడ్లైతే ఏంటి, చంపింది ఖాయమే కదరా, చంపిన విషయం తెలుస్తోంది కదరా, చంపిన మాట వాస్తవం, హత్య జరిగింది, హత్య చేశారు అనేటువంటి అంశం తేల్చారు కదా. మరి అలాంటప్పుడు అది కత్తి అయితే ఏంటి, గొడ్లైతే ఏంటి? మీరు కత్తి అన్నారు కాబట్టి ఇక్కడ కత్తి కాదు, గొడ్డలతో నరికాం కాబట్టి మీరు కత్తి అన్నది క్షమాపణ చెప్పండి అన్నంత టెంపర్తనంగా ఇక్కడ మాట్లాడుతున్నారు. జంతుకో అవశేషాలు లభించాయా లేదా అనేటువంటి అంశం కాసేపు పక్కన పెడదాం. అసలు నెయ్యే కల్తీరా నాయన, కల్తీ చేయటమే తప్పు, కల్తీ చేయటమే పాపం. అది జంతుకోవతో చేస్తే ఏంటి, పామాయిల్తో చేస్తే ఏంటి, పంబటిక్ బీటా కెరోటిన్ కలిపితే ఏంటి, రసాయనాలు కలిపితే ఏంటి, స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేయాల్సిన పదార్థాలని పామాయిలు ఇంకా అనేక రకాలైనటువంటి రసాయనాలు కలిపి అసలు నెయ్యే లేకుండా, పాలే లేకుండా తయారు చేశారు. దాంతో 60 లక్షల కిలోలు కొన్నారు.
20 కోట్ల లడ్డూలు తయారు చేశారు, కొన్ని కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారనేది ఆరోపణ. ఆహా, జంతు కొవ్వు అన్నారు, జంతు కొవ్వు లేదు కాబట్టి మిగతా ఏ కల్తీ ఉన్నా మేము పట్టించుకోం అట్టట్ట అంటే అసలు ఇంత అడ్డంగా దొరికిపోయినా కానీ, ఇంత దుర్మార్గంగా దొరికిపోయినా కానీ దాన్ని అందుట్లో ఫస్ట్ పాయింట్ మాత్రమే, ఇది లేదు, ఈ అవశేషాలు ఏమీ లభించలేదు అనేటటువంటి ఒక పాయింట్ మాత్రమే పట్టుకొని, బహుశా సిట్టు వేరే శాంపిల్స్ టెస్ట్ చేసి ఉంటుంది, ఆ రోజు ఎన్డీడీబీ వేరే శాంపిల్స్ టెస్ట్ చేసి ఉంటుంది, గుజరాత్కు చెందినటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు చెందినటువంటి ఎన్డీడీబీ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్లోనే ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు శాంపిల్స్ వేరు, వీళ్ళ శాంపిల్స్ వేరు అయ్యి ఉంటాయి. అయినా అసలు నెయ్యే కాదు, అది నెయ్యి 36 మంది మీద అభియోగాలు మోపింది. మరి ఏమీ లేకపోతే క్లీన్ చిట్ ఇస్తే 36 మంది మీద అసలు అప్పటి చైర్మన్ పిఏనే వీళ్లతో మాట్లాడి డబ్బులు ఇదంతా కుదుర్చుకొని సెటిల్మెంట్ చేసుకొని 25 రూపాయల కేజీ చొప్పున ఇంత అని చెప్పేసి లంచాలు తీసుకుంటూ ఇంత దుర్మార్గంగా ఇన్ని డైరీలను ప్రలోభపెట్టారు, ఈ రకంగా దుర్మార్గం చేశారు, వాళ్ళ కోసమే రూల్స్ అన్ని మార్చారని చెప్పేసి ఇంత అడ్డంగా దొరికిపోయినా కానివ్వండి, ఆహా సిట్టు దాంట్లో ఆ ఒక్క పదం లేదు కాబట్టి మేము ఇదే తీసుకుంటాం. ఎట్లది? జంతు కొవ్వులు కలిపితేనే మీకు తప్పవటం కాదు, పామాయిల్తో చేసినా తప్పే, పామాయిల్తో చేసినా నేరమే, పామాయిల్తో చేసినా ఘోరమే, తప్పే. అది మాత్రమే తప్పు, ఇది మాత్రం తప్పు కాదని చెప్పేసి చెప్పడానికి లేదు. దీన్ని తెలివిగా కొన్ని వందల వేల అకౌంట్స్ తోటి దుమ్ము దులిపేలాగా విష ప్రచారం చేస్తుంటే ఆశ్చర్యపోయే రీతిలో కనీసం మరి ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే వచ్చైనా సరే కనీసం ప్రెస్ మీట్ పెట్టిన పాపాన పోల, దాన్ని కరెక్ట్గా అడ్రస్ చేసిన పాపాన పోల. అసలు ఈ అంశం బయటపడిన తర్వాత ఇక వైసీపీ పని అయిపోయింది అనేటటువంటి రీతిలో పెద్ద ఎత్తున వాళ్ళ మీద ఒత్తిడి వస్తుంది, రాజకీయ విమర్శలు వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాం. చల్లగా చప్పగా కూర్చున్నారేమో, నిద్రపోతున్నారనేటువంటి ఫీలింగ్ అయితే వస్తుంది. దీని మీద కూటమి నాయకులు మేల్కోకపోతే మీకు ఇబ్బందులు తప్పవు. వాళ్ళు చెప్పేది నిజం అనుకుంటే అసలు కల్తీయే లేదని చెప్పేసి రేపటి రోజున పందా మార్చి ప్రచారం చేసినా సరే ప్రజలు నిజం అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, పారాహుష. ఇక రెండో అంశం, ఇది చాలా విచిత్రమైనటువంటి అంశం అన్నమాట. పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ అనే దాని మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఆ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూముల సర్వే, పాస్ పుస్తకాల మీద ఉన్నటువంటి బొమ్మ, ఇవి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడానికి, వాళ్ళు 11 సీట్లు పడిపోవడానికి కారణమైంది. ఇప్పుడు కొత్త సూత్రీకరణ తీసుకొస్తున్నారు. ఒక జర్నలిస్ట్ మరి ఎవరో జర్నలిస్ట్ తెలియదు కానీ వాళ్ళ టీవీ ఛానల్లో కూర్చొని 20 రూపాయల నోటు చూపిస్తే ఇందులో గాంధీ గారి బొమ్మ ఉంది, అంత మాత్రం గాంధీ గారి అయితే ఈ నోటు నాది కాదా అని చెప్పేసి దిక్కుమాలను సూత్రీకరణ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. డబ్బులు అందరివి, డబ్బులు చలామణిలో ఉండేవి, దానికి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఉంటుంది. అలాగే పాస్బుక్ ఎవరి ఆస్తికి సంబంధించింది వాళ్ళది, దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏదో 4 తెల్ల కాగితాలు A4 సైజ్ షీట్లు వేసుకొచ్చి అందులో పాస్బుక్ అని చెప్పేసి రాసి స్టాంప్ కొట్టిస్తే అది పాస్బుక్ అయిపోదు. అలాగే దానికి కొన్ని స్టాండర్డ్ రూల్స్, స్టాండర్డ్ ప్రొసీజర్స్, దానికి ఒక చట్టం, దానికి ఒక యాక్టు, దానికి కథ కమమిషి ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టేసి గాంధీ గారు నోటు ఉన్నంత మాత్రాన గాంధీ గారిది డబ్బులు అయిపోదు కాబట్టి ఇప్పుడు మా జగనన్న ఫోటో ఉన్నంత మాత్రాన జగనన్నది అయిపోదని చెప్పేసి ప్రతి దాని మీద మేము ఇష్టం వచ్చినట్టు వేసేసుకుంటామంటే ప్రజలు అలా చూస్తూ ఊరుకోరు. తమ తాత తండ్రుల రక్తం చిందించి సంపాదించినటువంటి ఆస్తుల మీద ఎవరో ఫోటో, ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా కానివ్వండి, ఉంటే ప్రజలు ఒప్పుకోరు. అక్కడే ఆ వ్యతిరేకత వచ్చింది. ఇదేదో నేరంగా అన్నట్టు, ఘోరంగా అన్నట్టు, పాపంగా అన్నట్టు, ఇది అసలు తప్పే కానట్టు ఈరోజు దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని ప్రచారం చేసేటువంటి ప్రయత్నం. రోజా వంటి వాళ్ళు అయితే మరి అప్పుడు జగన్ ఫోటో వేశారు, మరి ఇప్పుడు చంద్రబాబు ఫోటో వేస్తున్నారని చెప్పేసి కొత్త రకమైనటువంటి పనులు. కొత్త దాని మీద చంద్రబాబు ఫోటో ఉందా? అందుకే చెప్తున్నాను, కాస్త ఎల్వి ప్రసాద్ లాంటి నేత్రశాలను ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల పెట్టాలనేది ఎందుకే, కాస్త కళ్ళన్నా పరీక్ష చేయించుకుంటారు. రాజముద్ర, ప్రభుత్వ రాజముద్ర ఉంటే దాన్ని చంద్రబాబు కంటగట్టి చంద్రబాబు ఫోటో ఇచ్చుకున్నాడని చెప్పేసి మరో ప్రచారం. దీని మీద సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఆశించిన స్థాయిలో గట్టిగా కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం అయితే చేయలేదు. ఇక నెంబర్ 3, బాలకృష్ణ రెండో అల్లుడు గీతం యూనివర్సిటీ అధినేత భారత్కి 5,000 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూముల్ని యూనివర్సిటీకి అప్పనంగా ఇచ్చేశారని చెప్పేసి మరో ప్రచారం.
సరే, ఆ యూనివర్సిటీ భూములు దాని అంశాల మీద ఇంకొన్ని విషయాల క్లారిటీ రావాలి కాబట్టి నేను దాని జోలికి వెళ్లకుండా ఈ విమర్శల మీద ప్రస్తుతం ప్రధానంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం, ప్రధానంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇచ్చింది దేనికి? యూనివర్సిటీలకి. యూనివర్సిటీలు ఎకరం, అరెకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 3.5 ఎకరాల్లో కట్టేవి కావు. దానికి పెద్ద మొత్తంలో పదుల సంఖ్యలో ఎకరాలు కావాలి. యూనివర్సిటీలు కానివ్వండి, ఆ క్యాంపస్లు, ఆ బిల్డింగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో, కొన్ని వందల వేల సంఖ్యలో చదువుకుంటారు కాబట్టి పెద్ద స్థాయిలో స్థలం అవసరం. మరి యూనివర్సిటీలకు స్థలం ఇస్తే అక్కడ విద్యాబోధన చేస్తారు. ఒక యూనివర్సిటీ మనం ఇక్కడ స్థాపించామంటే కొన్ని తరాల పాటు, వాటి స్టాండర్డ్స్ని బట్టి కొన్ని వందల ఏళ్ల పాటు అక్కడ ఆ యొక్క విద్యార్థులకు బోధన జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల పైనే అయిపోయింది. దాదాపు 150 ఏళ్ళకి దగ్గరగా ఉన్నాం సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆంధ్ర యూనివర్సిటీ కూడా అంతే, పెద్ద ఘన చరిత్ర కలిగింది. మరి వాటికి వందల వేల ఎకరాలు ఎందుకు అంటే వాటికే కావాలి, యూనివర్సిటీలకే కావాలి, యూనివర్సిటీలకి పరిశ్రమలకే కావాలి. పార్టీ ఆఫీసులకి 100 ఎకరాలు అవసరం లేదు. మనం విలాసవంతంగా భవనాలు కట్టుకోవడానికి 100,000 ఎకరాలు అవసరం లేదు. విశ్వవిద్యాలయాలు, హాస్పిటల్స్, పరిశ్రమలు ఇలాంటివి ఏర్పాటు చేయడానికి 100 ఎకరాలు కావాల్సి వస్తుంది. సో అందులో 100 ఎకరాలు కూడా కాదు, కొన్ని 30 ఎకరాలు, 50 ఎకరాలు ఇచ్చినట్టున్నారు. దాని మీద కూడా కొన్ని అంశాలు ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు అప్పనంగా దారాదత్తంగా ఎందుకు? 5,000 కోట్లు నిజంగానే 5,000 కోట్లు విలువ చేస్తుందా? దీని మీద కూడా క్లారిటీ. ఒకడు 5,000 అంటారు, ఒకడు 3,000 అంటారు, ఒకడు 2,000 అంటారు, ఇంకొకడు 2,500 అంటారు. రకరకాల పోస్టులు చూశారు. ఇంతకన్నా గీతం యూనివర్సిటీ అనేది ఒక ప్రతిష్టాత్మక సంస్థ. దాని చరిత్ర ఏంటో మనకు తెలుసు, దాని సేవలు ఏంటో మనకు తెలుసు. ఇప్పుడు కాదు, ఎప్పుడో స్థాపించినటువంటి సంస్థ. దాని చరిత్ర ఇవన్నీ తెలుసు కూడా. అలాంటి ఒక యూనివర్సిటీకి కొంత భూమి కేటాయిస్తే ఏంటి తప్పు? రేపు ఆసుపత్రులకి లేదంటే పరిశ్రమలకు కేటాయించినా కానీ ఇదే పంధానా? ఎందుకు అన్ని ఎకరాలు అంటారా? వాటికే కావాలి అన్ని ఎకరాలు, మిగతా చోటకి అవసరం. మనం బిల్డింగులు కట్టుకోవడానికి అవసరం లేదు, నివాసం ఉండడానికి అవసరం లేదు. దీని మీద కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఇక్కడ ఇంకొక అంశం తెలుస్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మేనత్త విమలారెడ్డికి 2009లోనే 7 ఎకరాలు 8 ఎకరాలు మొత్తానికి ఇచ్చినట్టున్నారు. అది కూడా ఇది ఒక హాస్పిటల్ కడతాననేటటువంటి పేరుతో తీసుకుని ఆ తర్వాత చర్చ్ కట్టుకున్నారు. హాస్పిటల్ పేరుతో అనుమతులు తీసుకొని చర్చ్ కట్టుకున్నారు. ఇది దుర్మార్గం అని చెప్పేసి ఇప్పుడే అక్కడ అడపాదడప కొన్ని పోస్టులు చూస్తున్నా కానివ్వండి, దీని మీద కూడా సరిగ్గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అంటే చంద్రబాబు అస్మదీయులకి, తన బంధువులకి, బంధుప్రీతి కొద్దీ మొత్తం ఇచ్చుకుంటున్నాడు అనే ప్రచారం తప్ప దాని చరిత్ర ఏంటి, ఆ యూనివర్సిటీ ఏంటి, దాని ప్రఖ్యాతి ఏంటి, ఎందుకంత భూమి అవసరం అవుతుందో, ఒకవేళ ఇస్తే ఎందుకు తప్పు కాదనే విషయం మీద ఒకళ్ళు కూడా కామెంట్ చేయట్లే. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇలా 3-4 అంశాలు, ఇప్పుడు నేను 2-3 అంశాలు ప్రధానంగా ప్రస్తావించాను. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉన్నాయి. అమరావతి రైతులకు సంబంధించి నిన్న కూడా పెద్ద ఎత్తున గలాబైంది. కొంతమంది టీడీపీ అనుకూలులు కూడా పోస్టులు పెడుతున్నారు. సో దాని మీద వివరణ సిఆర్డీ అధికారులు ఇస్తుంది ఏంటంటే, ఉద్దండరాయనిపాలెంలో వాళ్ళు ప్లాట్లు కావాలంటున్నారు. అది కోర్ క్యాపిటల్, సీడ్ క్యాపిటల్ కోసం మేము రిజర్వ్ చేసి ఉంచాము, అక్కడ ప్రపంచ స్థాయి పెట్టుబడుల ఆహ్వానం కోసం. దాన్ని ఎవరికి ఇచ్చేది లేదంటున్నారు. అక్కడ కావాలంటున్నారు కాబట్టి వాళ్ళలో అసంతృప్తి ఉంది. దాంతో పాటుగా లాటరీ పద్ధతిలో మేము ప్లాట్లు ఇస్తాం తప్ప మరో రకంగా ఇవ్వం, కానీ కొంతమంది ఫలానా చోటే కావాలని కోరుకుంటున్నారు, అలాంటి వాటికి నో అని చెప్పాము, అంతే తప్ప వాళ్ళు మేము గెంటేసింది లేదు, బయటికి వెళ్ళింది లేదు. ఇలా అసంతృప్తిగా ఉన్న 15 మందికి తప్ప మిగతా చాలా మందికి మేము నిన్న ఒక్కరోజే 150 మందికి ప్లాట్లు అలాట్ చేసాం. ఆ 150 మందికి ఇచ్చినటువంటి అంశాలు పక్కన పెట్టేసి ఇక్కడ వీళ్ళు మీడియాకు బయటలు ఇచ్చినటువంటి 10-15 మంది వాళ్ళ యొక్క ఇదే మాత్రమే పెద్ద ఎత్తున హైలైట్ అవుతోంది. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సరే, అధికారుల స్థాయిలో అంతే మాట్లాడతారు. మరి ప్రభుత్వంగా మీరేం క్లారిటీ ఇస్తున్నారు? క్లారిటీ ఇవ్వాలి కదా. బాబు, మేము ఎక్కడా అన్యాయం చేయట్లేదు, ఇది సరే, ఇక్కడ లోపాలు ఉంటే ఉండొచ్చేమో, బట్ వాస్తవం ఇది, జరిగింది ఇది, జరగాల్సింది ఇది అని చెప్పేసి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేయొచ్చు కదా. లేదు. అందుకనే వాళ్ళు అన్న దాంట్లో తప్పేమీ లేదు. బాబు, ఎవరన్నా వీళ్ళని లేపండాయా, కాస్త వాళ్ళ మొహాన్ని నీళ్లు కొట్టి లేపే ప్రయత్నం చేయండియా, మొద్దు నిద్ర వేడండాయా అని చెప్పేసి కోరుకుంటున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పిన 3-4 అంశాలే కాకుండా మిగతా ఏ అంశాలు ఎలా విష ప్రచారం జరుగుతున్నాయో కూడా ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం ఉంది. మీరు మంచి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మంచిని ప్రచారం చేసుకోండి, విష ప్రచారాన్ని కౌంటర్ ఉంది. లేదంటే మంచిని కూడా ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలా తప్పుగా అర్థం చేసుకుంటే ఎన్నికల్లో డిఫరెంట్ తీర్పు వస్తే అప్పుడు ప్రజలే నష్టపోవాలి, రాష్ట్రమే నష్టపోవాలి. మరొక్కసారి రాష్ట్రం నష్టపోయే పరిస్థితి లేదు. కాబట్టి అలాంటి వాతావరణం
మనకి మళ్ళీ వద్దు. కాబట్టి కూటమి నాయకులు మేల్కొనాలి అని చెప్పేసి అయితే మనం అందరం కోరుకుందాం. ఈ అంశం మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.